ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరో ఇవాళ తేలిపోనుంది. ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ అభ్యర్థులను ఇవాళే ఖరారు చేయనున్నాయి. కాంగ్రెస్ కు 4, బీఆర్ఎస్ కు 1 ఎమ్మెల్సీ స్థానం దక్కనున్నాయి. దీంతో అభ్యర్థుల ఎంపికపై ఇరు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అయితే ఇవాళ కాంగ్రెస్ రాష్ట్ర నేతలతో కాంగ్రెస్ హైకమాండ్ మరోసారి చర్చలు జరపనుంది. ఫోన్లోనే ఢిల్లీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు అన్న దానిపై సమాలోచనలు జరపనున్నారు మీనాక్షి నటరాజన్, కేసీ వేణుగోపాల్. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్తో విడివిడిగా మాట్లాడి అభిప్రాయాలు తీసుకోనున్నారు. అనంతరం వారు సూచించిన పేర్లతో కూడిన జాబితాను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు పంపనున్నారు. ఆ తర్వాత అధికారికంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, కాంగ్రెస్ కు సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ అన్నది ఫైనల్ అయిపోయిందా? ఎస్ హరీష, రేపు నామినేషన్ల గడువు రేపటితో ముగుస్తుంది కాబట్టి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ఫైనలైజ్ దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కసరత్తు అయితే వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారంగా చూసినట్లయితే 4 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి, 1 స్థానం బీఆర్ఎస్కు దక్కనుంది. కాబట్టి అభ్యర్థుల ఎంపిక విషయాలకు సంబంధించి సామాజిక సమీకరణాలను ఆధారంగా చేసుకుని భర్తీ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. ఇప్పటికైతే అన్ని సామాజిక వర్గాల నుంచి ఎవరెవరు ఆశావాళ్ళు ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే పీసీసీ చీఫ్కు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఆ జాబితాతో ఇప్పుడు ఏఐసీసీకి పంపించే అవకాశం ఉంటుంది. ఏఐసీసీ మరి కాసేపట్లో ఢిల్లీ నుంచి ఫోన్లోనే విడివిడిగా అందరితో ముఖ్యమైన నేతలతోటి, ముఖ్యంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వీరితోటి ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఢిల్లీ నుంచి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ వీరి నుంచి ఫోన్ ద్వారా సమాచారం తీసుకొని ఎవరైతే బాగుంటుందనే దానికి సంబంధించి కూడా అన్ని సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకొని కూడా భర్తీ చేసే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఓసీ సామాజిక వర్గం నుంచి కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి కూడా కొంతమంది పీసీసీకి అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఓసీ సామాజిక వర్గం నుంచి కూడా కొన్ని పేర్లు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. వేం నరేందర్ రెడ్డి, ముఖ్యంగా సీఎం పొలిటికల్ అడ్వైజర్గా ఉన్న వేం నరేందర్ రెడ్డి పేరు ప్రధానంగా తెరపైకి రావడం జరిగింది. వీరితో పాటు కొంతమంది నేతలైతే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కుమార్ రావు కానీ, అదేవిధంగా పారిజాత నరసింహారెడ్డి మహిళా కోటా నుంచి అవకాశం దక్కే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఆమె కూడా దరఖాస్తు చేస్తున్నారు. అదేవిధంగా కుసుమ్ కుమార్, ఇట్లా కొంతమంది నేతలంతా కూడా ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కూడా దరఖాస్తు చేస్తున్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి కూడా కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న ఇరవర్తి అనిల్ కుమార్, జెడ్పాటి జైపాల్, అదేవిధంగా గాలి అనిల్ కుమార్, కొంతమంది నేతలు చరణ్ కౌశిక్ యాదవ్ అంటే నేతలంతా కూడా కొంతమంది బీసీ సామాజిక వర్గం నుంచి కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ కానీ, దొమ్మాటి సాంబయ్యకు సంబంధించి దొమ్మాటి సాంబయ్య విషయంలో కొంతమంది ఎమ్మెల్యేలు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా వచ్చి పీసీసీకి ప్రత్యేకంగా దరఖాస్తు చేయడం జరిగింది. అదేవిధంగా జ్ఞానసుందర్ కానీ కొంతమంది నేతలంతా కూడా ఎస్సీ పంచాయతీరాజ్ సంఘటనగా ఉన్న రాచమల్లి సిద్ధేశ్వర్ కూడా వీరు కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. సో మొత్తం మీద ఈ ఎస్సీ సామాజిక వర్గం నుంచి వారు కూడా ఎమ్మెల్సీ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి బెల్లయ్య నాయక్, కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న బెల్లయ్య నాయక్తో పాటు అదేవిధంగా వైరాగ్ సంబంధించిన మహిళా కోటాలో ఆమెకు ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్టు కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా బానోతు విజయబాయి పేరు కూడా ప్రధానంగా ప్రస్తావన కూడా వస్తుంది. సో మొత్తం మీద ఈ పేర్లన్నీ కూడా పీసీసీ చీఫ్ ఇప్పటికే ఒక జాబితాను రూపొందించడం జరిగింది. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల నుంచి కూడా ఎవరెవరైతే ఆశిస్తున్నారో వారికి సంబంధించిన జాబితాలన్నింటినీ రూపొందించడం జరిగింది. వీటిని ఏఐసీసీకి పంపించే అవకాశం ఉంటుంది. అయితే ఏఐసీసీతో డిస్కషన్ చేసేటప్పుడు కూడా ప్రధానంగా మిత్రపక్షాలు సిపిఐ, ఎంఐఎం కూడా తమకు కూడా అవకాశం కల్పించాలంటూ కూడా కోరుతున్నాయి. కాబట్టి వారు ప్రతిపాదించే అంశాన్ని కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి, ముఖ్యంగా సిపిఐకి సంబంధించి గతంలో అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి వారు ఖచ్చితంగా తమకు అవకాశం కల్పించాలని కూడా కోరుతున్నారు. ఇప్పటికే గాంధీ భవన్కి వచ్చి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వినతి పత్రం ఇవ్వడం కానీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కూడా విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో కూడా అక్కడ సిపిఐ జాతీయ నాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని కూడా ఇప్పటికే అప్రోచ్ అయినట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి ఎవరికి ఇవ్వాలనే దానికి సంబంధించి విషయంలో కూడా మరి కాసేపట్లో ఫోన్ ద్వారా వీరితో ప్రత్యేకంగా డిస్కషన్ చేసి ఈరోజు రాత్రి వరకు కూడా ఫైనలైజ్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రేపే నామినేషన్లకు చివరి గడువు ఉంది కాబట్టి అభ్యర్థులను అనేది ఈరోజు రాత్రి లేదంటే రేపు ఎర్లీ మార్నింగ్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అభ్యర్థులు ఖరారు కాకపోయినప్పటికీ ఎమ్మెల్యేల నుంచి కూడా అందరితో సంతకాలు చేసుకొని దానికి ఫార్మేట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విప్పులు ఆది శ్రీనివాస్ దీన్ని అంతా సిద్ధం చేయడం జరిగింది. సో మొత్తం మీద అభ్యర్థుల ఖరారు అయినట్లయితే కనుక ఆ పేర్లు పెట్టేసి రేపు నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది. హరీష, ప్రతాప్, అంటే ఇప్పటికే పలువురు ఆశావహులు ఇక్కడ తెలంగాణలో కావచ్చు, అలాగే ఢిల్లీకి కూడా కొంతమంది వెళ్లి అక్కడ కూడా అధిష్టానంతో వారు చర్చలు జరిపేందుకు ప్రయత్నించారు. మరోవైపు సిపిఐ కూడా ఒక సీట్ కావాలని కోరుతోంది. అంటే ఇక్కడ ఏ ప్రాతిపదికన అభ్యర్థుల లిస్ట్ ను ఖరారు చేశారు?
మొత్తం కాంగ్రెస్ పార్టీ అయితే ప్రధానంగా ఇప్పుడు ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటివరకు ఏ సామాజిక వర్గాలకు దక్కలేదో ప్రధానంగా ఆ సామాజిక వర్గాలను క్రైటీరియా తీసుకోవాలి, అందులోనూ అన్ని సామాజిక వర్గాలకు సమతూకంగా భావించాలని కూడా ఆలోచన చేస్తుంది. రాజ్యసభ సీట్ల విషయంలో కానీ ఎమ్మెల్సీ విషయంలో కానీ ఇప్పటికీ 2-3 టర్మ్స్ వచ్చినప్పుడు ఎవరికైతే అవకాశం దొరికిందో రాజ్యసభకు సంబంధించి చూసినట్లయితే అనిల్ కుమార్ యాదవ్కు, అదేవిధంగా రేణుకా చౌదరికి దక్కడం జరిగింది. ఎమ్మెల్సీ విషయంలో అయితే మహేష్ కుమార్ గౌడ్ కానీ, అదేవిధంగా తీన్మార్ మల్లన్న, బల్మూరి వెంకట్, గవర్నర్ కోటాలో చూసినట్లయితే కనుక ఒకటి మిత్రపక్షంగా టీజీఎస్కి ఇవ్వడం జరిగింది, మరొకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మైనార్టీ కోటాలో అమీర్ అలీ ఖాన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇట్లా ఈ సామాజిక వర్గాలను కూడా భర్తీ చేయడం జరిగింది కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా ఏ సామాజిక వర్గాలకు ఇవ్వాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా ఓసీ సామాజిక వర్గం నుంచి ఇప్పటివరకు వచ్చిన 2-3 ఛాన్స్లలో రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వలేదు కాబట్టి ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. అదే జరిగితే కనుక రెడ్డి సామాజిక వర్గం నుంచి వేం నరేందర్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఒకవేళ వేం నరేందర్ రెడ్డి అనివార్య కారణాల వల్ల ఆయన ఏమైనా సైడ్కైనా జరిగినట్లయితే కనుక మహిళా కోటా విషయంలో పారిజాత నరసింహారెడ్డికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే మిగతా నేతలు చాలా మంది నేతలంతా కూడా ఆశలు పెట్టుకున్నప్పటికీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ తీసుకొని పోటీ చేసిన వారికి ఈసారి ఛాన్స్ ఉండదని కూడా ఏసీసీ ఒక క్లియర్ కట్ గా చెప్పిన నేపథ్యంలో చాలా మంది ఆశావాళ్ళంతా కూడా సైడ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. సో కొంతమందికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంటుంది. ఇట్లా సామాజిక వర్గాల సమీకరణాల ఆధారంగా చేసుకుని కూడా భర్తీ చేసే అవకాశం ఉంటుంది. ఈ రోజు రాత్రికో లేదంటే రేపు మార్నింగ్ ఈ లిస్టు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. రేపు నామినేషన్లు వేయడానికి చివరి తేదీ కాబట్టి రేపు సాయంత్రం 3 గంటల లోపు కూడా నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. హరీష్, థ్యాంక్ యూ ప్రతాప్.